సునంద అయితే గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు అయితే అమ్మ మొదటి పెద్ద కొడుకు ఆదిత్య ఆనంది వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి అడుగుతారు. దాంతో సింహాద్రి పద్మమ్మ అయితే మేమే అని చెప్పి అంటారు. మీరు బట్టలు పెట్టడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక చిన్న కోడలైన జీవన అమ్మ నీ తల్లిదండ్రులు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న జీవన అయితే తలదించుకుని ఉంటుంది. దాంతో పూజారి గారు ఏంటమ్మా నిన్నే అడిగేది అని చెప్పి అంటూ ఉంటారు. నాకు ఎవరూ లేరు అని చెప్పి అంటుంది. ఇక సునంద అయితే నా చిన్న కోడల తరపున మేమే ఉన్నాం, మా చిన్న కోడలికి ఎవరూ లేరు అని చెప్పి అంటుంది. అది విని పంతులు గారు అయితే సరేనమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక జీవన అయితే వాళ్ళ అమ్మ నాన్న రాలేదని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి ఆనంది కూడా చాలా బాధపడుతుంది. అలా ఆనంది బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న జడ్జి గౌరీప్రసాద్ అలాగే హైమావతిని చూసి ఒక్కసారిగా అదిగో జడ్జి తాత పెద్దమ్మ గారు వచ్చారు అని చెప్పి అంటుంది. అది వినగానే జీవన కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ వాళ్ళని చూసి ఒక్కసారిగా చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. మా గ్రానీ వాళ్ళు వచ్చారని చెప్పి ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇంతలో అక్కడ ఉన్న సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతుంది. ఏంటి వీళ్ళెందుకు వచ్చారు, పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా జడ్జి గౌరీప్రసాద్ అలాగే హైమావతి వాళ్ళిద్దరూ కూడా వస్తారు. వాళ్ళిద్దరూ రావడంతో జీవన ఆనంది వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తన మనవరాలకి బట్టలు పెట్టడం కోసం అని చెప్పి హైమావతి గౌరీప్రసాద్ వాళ్ళైతే అక్కడికి వచ్చి పూజలో పాల్గొంటారు. అది చూసి సునంద శశికాంత్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక జీవన సంతోషించడం చూసి చైతన్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.